ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార పర్వం ముగింపు దశకు చేరుతోంది. మరొక వారం రోజుల్లో అన్ని రకాలుగా ప్రచారానికి బంద్ పెట్టి ఒక రోజు విరామం తర్వాత పోలింగ్కి ఆంధ్రప్రదేశ్ ఓటర్ సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి. ఎజెండాలు వచ్చినాయి, మేనిఫెస్టోలు వచ్చినాయి, ఎవరి బలాలు వాళ్ళు చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నిరంతరం ప్రజల్లో తిరిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర పెద్దలుగా ఉన్నటువంటి బీజేపీ జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన పూర్తయింది, ప్రధానమంత్రి పర్యటనకి రాబోతున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. మీరు జిల్లాలన్నీ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఆల్మోస్ట్ కన్క్లూజన్ స్టేజ్కి వచ్చింది. మేనిఫెస్టోలు చూసాము. అభ్యర్థులు 5 రోజుల్లో 11 సాయంత్రం 5 గంటకల్లా ప్రచారం. ఇప్పుడు ప్రతి చోట మీరు ఆల్మోస్ట్ మనం ఒక 3-4 మంత్స్ నుంచి ఎలక్షన్స్ రిలేటెడ్ ఇష్యూస్ మాట్లాడుతుంటే మీరు ప్రతి సందర్భంలో ఒక నంబర్ చెప్తున్నారు. ఇప్పుడు చాలా సర్వేలు దాదాపు ఆ నంబర్ దగ్గరకు వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి నాకు. ఏంటి ఇప్పుడున్న ఈ రోజు ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ప్రజల పల్స్ ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో? మీరు అందే కానీ మరి నేను చెప్పింది కొంతమంది ఇదే సర్వేలు చెప్తుంటే కోట్ల మంది చూస్తున్నారండి. అవును, వివరణాత్మకంగా ఇచ్చినా సరే వారి అభిప్రాయం వాళ్ళదే. ఇంతకుముందు గవర్నర్ జగన్పాటి గారు రాజగోపాల్ గారు చెప్పినప్పుడు కూడా స్పష్టంగా తెలంగాణ ఎన్నికలప్పుడు 2014 ఎన్నికలప్పుడు ఇది సిచ్యుయేషన్ డైరెక్ట్గా తీరుగట్టగా చెప్పడం జరిగింది. సరే, అదృష్టవశాత్తు రైట్ అని నేను అనుకుంటలేదు. అనేక సర్వేలు లేదంటే అంచనాలను క్రోడీకరించుకుని నాకున్న సొంత వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఎందుకు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు, ప్రజా సంఘాల వారు, కార్మిక సంఘాలు, మిత్రులు అందరినీ క్రోడీకరించి నేను చెప్తాను. అంతేకాదు నా ప్రతిభ నాకేమో సొంత కన్సల్టెన్సీ సంస్థలు లేవండి. దాంట్లో మీరు అన్ని ఏరియాలు తిరుగుతారు కదా, ఇంటీరియర్ ఆల్మోస్ట్ గిరిజన ప్రాంతాలు కూడా మొన్న చేశారు. కురుపాం, పాలకొండ, పార్వతీపురం, అరకు, పాడేరు, అక్కడి నుంచి మొత్తం హెచ్ఎల్ శ్రీకాకుళం నుంచి గుంటూరు దాకా అయిపోయిందండి. మొత్తం మళ్ళీ రేపు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు దాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యమైన కాన్స్టిట్యున్సీలు అక్కడ 78 కాన్స్టిట్యూన్సీ, దాదాపు 37 కాన్స్టిట్యున్సీలు టచ్ చేయడం జరిగింది. దాంట్లో అనేక కాన్స్టిట్యున్సీలో కూర్చొని మాట్లాడతాం. కానీ నాతో పాటు వచ్చే మిగతా టీమ్స్ కూడా మేము ప్రచారం చేసేది ఏంటి, నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థులు ఓటేయండి. ఏ పార్టీ అయినా పర్వాలేదు. మీరు బంగారాన్ని ముడిపేద్దం చేస్తే బంగారం వస్తుంది, బొగ్గును ముడిపేద్దం చేసి దాయి బంగారం దాయి రాదు, బొగ్గు పొడే వచ్చి నెత్తిమే పడుతుంది. అదే అనిపించండి. దొంగలు కొట్టేసి దొంగతనం జరిగిందని కంగారు పడ్డ తర్వాత మీ నియోజకవర్గం అని చెప్తే ఇదే చెప్తున్నాం. దురదృష్టం వస్తే మీ మీడియా మాత్రం అమ్మేసి ఎత్తుకనేసింది. అంటే వాళ్ళని తిడితే వీళ్ళని తిడుతాను బ్యానర్ ఐటము. రాష్ట్రం ఓటుకు వినియోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి అంటే మాత్రం 99% విలేకరులు వస్తున్నారు. 70 మంది విలేకరులు వచ్చారండి. దురదృష్టం ఏంటంటే మీడియా వైపు నుంచి చెప్పే వర్షన్ మనం వేసినా గానీ ఆ వీడియోస్ ని చూసేటువంటి పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు రీచ్ తక్కువ అవుతుంది. అది ఆరోగ్య సూత్రం తాగండి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ వేసినప్పుడు ఆరోగ్య సూత్రం కూడా వేయాల్సి ఉంది కదండి. అందుకని మేము ఒక ఊళ్ళో అందుకని ప్రేక్షకులకి నేను చేసే విజ్ఞప్తి కూడా ఏంటంటే చలసాని శ్రీనివాస్ గారు అణువు తిరిగిన తర్వాత తనకున్నటువంటి పరిచయాలతో పాటు గ్రౌండ్ రిపోర్ట్ సేకరించి దాని ప్రకారం ఒక 4-5 నెలలుగా ఒకే మాట చెప్తున్నారు. దాదాపుగా ఇప్పుడు వస్తున్నటువంటి ఎక్కువ సర్వేలు కూడా ఆయన మాటను బలపరుస్తున్నటువంటి నంబర్స్ దగ్గరికి వచ్చి ఆగుతున్నాయి. కాబట్టి ఆయన ఏం చెప్తారో ఇప్పుడు విందాం. చెప్పండి. మొట్టమొదటిగా అండి, రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలు ఉన్నాయి. మనం ఫిగర్స్ దగ్గర కూడా వచ్చేద్దాం. ఇప్పుడు ఇవాళ ఎలక్షన్స్ ఏ స్టేజ్కి వచ్చిందంటే, ఏది మే మొదటి వారం అయిపోయే సమయానికి జగన్ గారు ఉండాలా వెళ్ళిపోవాలా, ఈ సిచ్యుయేషన్ మీద ప్రతిపక్ష పార్టీలు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇంకా విధానాలు ఇవన్నీ దానికి అనుకూలంగా కొన్ని పెట్టించవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది వచ్చింది, అతను అందులో కూడా జగన్ మీరు ల్యాండ్ దొబ్బేస్తాడు అని చెప్పి దాంట్లో రాయటం అనేది, నేను మిమ్మల్ని దొబ్బేవాడైతే నేను ఎందుకు చేస్తాను, నేను ఇన్ని లక్షల ఎకరాలు ఇచ్చాను కదా, నేను ఉండాలని ఆయన. అంటే ఎలక్షన్ అనేది వ్యక్తిగత ప్రాతిపదిక మీద, తర్వాత దోషణలు, బూతులు వీటి మీద ఎక్కువ నడుస్తూ ఉన్నట్టు. ఇది దురదృష్టకరం. ఈ దేశ చరిత్రలో మళ్ళా చెప్తానండి, ఈ దేశ చరిత్రలో తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం కూడా సబ్జెక్ట్ లేకుండా, ముఖ్యమైన ఇష్యూలు కాకుండా అది సైడ్ అయిపోయినాయి. కేవలం సైకో, శాడిస్టు, భార్యలు, పెళ్ళాళ్ళు, దీని మీద చర్చలు జరుపుతూ దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దీని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ ఇస్తూ జరిగే ఒక దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయిన రాష్ట్రం ఏదంటే దాంట్లో కులాలు, మత పిచ్చి, కుల ద్వేషాలు, కుల అభిమానాలు వేరు కాదండి, ద్వేషాలతో వెళ్ళిపోయిన రాష్ట్రం, ఈ రాజకీయ నాయకులు చేర్చిన రాష్ట్రం ఏంటంటే దేశ చరిత్రలో ఇవాళ ఆంధ్రప్రదేశ్. కానీ ఇవేమన్నా ప్రభావం చూపిస్తాయా? ఇప్పుడు అంబటి రాంబాబు గల అల్లుడు ఏమన్నాడు,
ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఏమన్నది, ఇవి ఏమైనా ప్రభావం చూపిస్తే ప్రతిరోజు ఈ రోజుకి ఒకటి వస్తుంది ఇలాంటి టాపిక్. వ్యక్తిగత వివాదాలని, కుటుంబాల్లో జరుగుతున్న విడాకులను వాటిని కూడా రాజకీయాల్లో తీసుకురావటం, వాడకుండా చూస్తాం. పతనం అయిపోతున్న రాజకీయాలకు నిదర్శనం అని అంబటి రాంబాబు గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా ఇంతకుముందు వ్యక్తిగత వివాదాలని ఆయన కూడా రేపెట్టిన, ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఆయన తెలుసు. వాటితో పాటు మిగతా పార్టీలు కూడా, ఉత్తర భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూడా గుర్తుంచుకోవాలి. అంబటి రాంబాబు గారు వారి పార్టీతో పాటు, ఇది దురదృష్టకరం అండి. వాళ్ళు కుటుంబాలు ఎన్ని జనాలకు ఎందుకండి, అది జనం సమస్య అయినప్పుడు, ఏదో సెలబ్రిటీ స్టేటస్ ఉన్నప్పుడు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో సరే అది పక్కన పెట్టండి. ఇంతకు ముందే జరిగింది ఏమని, గౌరవనీయురాలు షర్మిల గారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, నేను ఆడపిల్లనే కదా, ఏడపిల్లని కాదు, నాకు ఆ రాష్ట్రానికి సంబంధం ఏంటని ఘంటాపథం రాజన్న బిడ్డ మాట మార్చదని చెప్పి బల్లల బద్దలు కొట్టి చెప్పిన ఆవిడ తిరిగి ఏం జరిగిందో రేవంత్ రెడ్డి గారు గట్టిగా అక్కడ అబ్జెక్షన్ చేశారు. ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షురాలు అయినారు. అయిన తర్వాత ప్రత్యేక హోదా విభజన హామీల నుంచి గత 5 సంవత్సరాల నుంచి ఎన్ని జరిగినాయి, ఎన్ని కేసులు, అంతకుముందు ఏం జరిగింది మాడినేసి వాళ్ళందరినీ కలుపుకోవడం, ఆవిడ కలుపుకోవడం కాదు, మిగతా వాళ్ళు కలుపుకున్నా రాకుండా ఆ ఉద్యమానికి తూట్లు పొడిచేటట్టు ఢిల్లీలో వాళ్ళు ఉద్యమం చేస్తుంటే ముందు ఈవిడ ప్రేమాస్ కోసం 20 మంది వెళ్ళి ఓ బిగ్ షో. ఆవిడ రాజశేఖర్ గారు బిడ్డ 10 సార్లు చెప్పిన తర్వాత బిడ్డే అవుతారు ఆవిడ. తెలంగాణ కోసం ప్రాణం ఇస్తానన్న ఆవిడ. తప్పు లేదండి, నా తెలుగు రాష్ట్రం కాదు, మాకు అన్ని రాష్ట్రాలు కావాలంటాం. నేను ఇక్కడ కావాలి అక్కడ కావాలి, నేను అలాంటి మాటలు మాట్లాడాలి ఎప్పుడు. తెలుగు జాతి 14 కోట్లు కావాలి, నా అందరితో మిళితమే నా దేశం బాగుండాలంట. ఆవిడ ఆంధ్రప్రదేశ్ చేరారు. చేరిన తర్వాత ఆవిడ లేస్తేనే, కోడి తను కూస్తేనే లోకం తెల్లాడుతుందంట. నేను ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తేనే ఏదో అయిపోయినట్టు ఆవిడ మనకి ఆవిడ ఉదాహరణకి ఎవరు లేరు. రాజీనా పెట్ట ఆవిడ ప్రత్యేక హోదా కోసం ఆవిడ నిలబడింది. కనీసం రాహుల్ గాంధీ గారు సంతకం పెడతాను, మొదటి సంతకం కూడా తెలియదు ఫస్ట్లో వారికి. అది రాహుల్ గాంధీ గారు నేను చెప్పడం వల్ల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేనిఫెస్టోలో మొత్తం పెట్టగలరు కానీ మేనిఫెస్టోలో అయితే పెట్టారు. అందుకని రాహుల్ గాంధీ గారి కళలు నిజాయితీ కనపడి ఢిల్లీలో మిద్దరం సభలో పాల్గొన్నప్పుడు ఆయన హామీ ఇచ్చినప్పుడు తర్వాత నేను నిజాయితీ కంటే పశ్చాత్తాపం ఎక్కువ ఉంది. ఆ రోజు విభజన వల్ల కాంగ్రెస్, మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి అక్కడ దాకా ఎస్ కరెక్టే. తను రాష్ట్ర విభజనలో తన తల్లి ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయాన్ని తిరిగి సవరించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కళ్ళ నిజాయితీ ఎందుకు కనపడిందంటే, నాకు భారత్ జోడో యాత్ర సందర్భంగా కూడా వెళ్ళి కలిసి వచ్చారు, మంత్రాలయంలో కలిసి వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ రీఇటరేటెడ్ అలాంగ్ విత్ అవర్ టీం మొత్తం వీళ్ళం ఈ రీఇటరేటెడ్ డెఫినెట్గా ఆయనకి అన్యాయం సవరించాలని ఉందని ఒప్పుకున్నాం. కానీ రాష్ట్ర పార్టీ నేతలు ఏం చేస్తున్నారండి, ఉత్తర భారతీయ జనతా పార్టీ నేత పోటీ చేసి ఇప్పుడు మారిపోయారు అనుకోండి, తరఫున పోటీ చేసి ఆయన ఇక్కడ క్యాండిడేట్ని ఎవరు పెట్టారంటే విపులంగా తర్వాత చర్చిద్దాం. చాలా విపులంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలా జరుగుతుందో, కందుకూరు లాంటి సీట్లలో ఎవరికి లాభం చేయడానికి ఎవరు చేస్తున్నారు అన్నీ తెలుస్తాం. అందువల్ల వారి సంగతి పక్కన పెట్టిన వారు కూడా ఏం చేశారు, వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న గవర్నీలు వారు ఆ కాడి పడేసి, అంటే ఏదో తిరిగి వచ్చినట్టు మొత్తం కడపమేడలోకి వెళ్ళిపోయారు. ఎవరన్నా రాష్ట్ర చరిత్రలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, తెలుగుదేశం వీళ్ళందరూ కూడా ఏ నాయకులన్నా ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, 10 రోజులు మొదలే కాడి పడేసి వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోతారా? కడపలో కంటెస్ట్ చేస్తున్నారు కదా, కంటెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు కంటెస్ట్ లేదు, కళ్యాణ్ బాబు గారు కంటెస్ట్ చేయట్లేదు, లేకపోతే లోకేష్ గారు కంటెస్ట్ చేయట్లేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా చెప్పినటువంటి మాట, ఈసారి అధికారంలోకి వస్తామనే దానికంటే కూడా ఓటు పర్సంటేజ్ పెంచుకోవడం, కనీసం 4-5 సీట్లు గెలవడం, అంటే అసెంబ్లీకి ఒక 15 సీట్లు, పార్లమెంట్ సీట్లు ఒక 5 అని లెక్క చెప్పారు. మడకశిరలో ఇప్పుడు ఆయన ఉన్నారండి రఘువీరెడ్డి గారు, ఆయనకు చిత్తశుద్ధి ఉంది, డాక్టర్ గారికి చిత్తశుద్ధి ఉంది, శైలజనాథ్ గారు, రుద్రరాజు గారు కూడా కొంత ప్రయత్నించాను కాదంటలేదు. అలాగే చీరాల్లో ఒక 2 చోట్ల పోటీ ఇవ్వచ్చు. నా ఉద్దేశం ప్రకారం 175 కాన్స్టిట్యున్సీల్లో డిపాజిట్లు కోల్పోతుంది పార్టీ. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఎస్ 170 కాన్స్టిట్యూన్సీ 175లో 170 తక్కువ కాకుండా డిపాజిట్లు కోల్పోతుందండి. అంటే ఎవరు ఒక్క సీటు కూడా గెలవరు. గెలిస్తే ఏమన్నా లక్కీగా ఇండిపెండెంట్ తరహాలో ఆ పార్టీకి వచ్చి పోటీ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే మన మడకశిరలో రఘువీరెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ కానీ, లేకపోతే ఆమంచి కృష్ణ గారు, మోహన్ గారి యొక్క కుటుంబానికి దానివల్ల నెగ్గితే దగ్గరికి వస్తే రావచ్చండి. నీకు దట్ డిఫరెంట్ ఇష్యూ. షర్మిల గారు కూడా కడపలో డిపాజిట్ పోతుందని వచ్చిన తర్వాత కదా అక్కడికి వెళ్ళి కూర్చున్నారు కూడా గెలవరు, ఒక్క సీటు కూడా గెలవరు. డిపాజిట్లు రావండి. నేను ఒక దాంట్లో కూడా వారికి కూడా డిపాజిట్ రాదేమో, నేను రాకూడదని కోరట్లేదు. ఎందుకంటే ఇవాళ వామపక్షాలు కోటేమని చెప్తున్నాను. ఎందుకంటే నీతి నిజాయితీ నిబద్ధతలతో ఖచ్చితంగా హోదా విభజన హామీల కోసం కట్టుబడి ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఇవాళ వాళ్ళు వామపక్షాలు. ఆ తర్వాత ఎవరికి ఓటు ఏం చెప్తామండి, కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఇవాళ హోదాకి ఇస్తానన్న విషయం వేరే. వీళ్ళ చిత్తశుద్ధి రాహుల్ గాంధీ గారి మీద, మల్లికార్జున ఖర్గే గారి వాళ్ళందరి మీద ఖచ్చితంగా చిత్తశుద్ధి మీద నమ్మకం ఉందండి.
సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. కానీ అంటే ఒకటి క్లారిటీ ఇవ్వండి. కడపలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూ మొత్తం అవినాష్ రెడ్డి చుట్టూ, వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూ నడుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మర్చిపోతారని రోజు టీవీలో గంటల కొద్ది దస్తగిరి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన్ని బాగా, నేను తప్పు అంటలేదు, ఆయన వాదన చెప్పలేదు, మమ్మల్ని బ్యాన్ చేసి. విపక్షాలకు కావాల్సింది ప్లస్ కాంగ్రెస్ పార్టీ కావాలి. ఏమైనా తప్పు చేసామండి ఏమన్నా? అది ఏమైనా ప్రభావం చూపించుద్దా? అసలు చూపించదా? డెఫినెట్ గా ప్రభావం ఉంటుంది. మొత్తానికి వాళ్ళు సక్సెస్ అయింది. ప్రతిపక్షాలు ఆవిడని ప్రవేశపెట్టి ఆ సహకారం చేస్తానని ఆరోపణలు నేను చెయ్యను. ఆ విషయం ప్రజలకు అర్థం అవుతుంది, అది వదిలేసేయండి, నేను చేసేవాడిని కాదు. కానీ వారు ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది ఒక విధంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డిస్టర్బెన్స్ అయిపోయి డెఫినెట్ గా షర్మిల గారి వరకు వచ్చిన తర్వాత నైతిక స్థైర్యం అని ఒకటి ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారిలో దెబ్బతినే విషయంలో అంతవరకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వారు సాక్షిలో వాటాలు ఏం కావాలా, మిగతా మాకు ఇవ్వాలి కదా అని ఆవిడ మాట్లాడారు. అది పర్సనల్ ఇష్యూస్ తెలుసుకోవాలి. పబ్లిక్ ఇష్యూకి ఏంటి సంబంధం అండి? ఆవిడ 86 కోట్ల లోన్ మీరు అన్నగారి దగ్గర తీసుకొని రిటర్న్ ఇవ్వట్లేదంటే ఆవిడకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. నేను వ్యక్తిగత విమర్శలు చేయను, కానీ అది వారి సొంత విషయాలు. కానీ పబ్లిక్ విషయాలు కాదు, దానికోసం ఉద్యమాలు చేయాల్సిన పని లేదండి, సాక్షుల వాటాల కోసం. బట్ నా అభిప్రాయం ప్రకారం ఆవిడ పవర్ఫుల్ లీడర్గా రూపాంతరం చెందుతారు ఆవిడ కోటని మార్చుకుంటే. ఎందుకంటే తెలంగాణలో 3,000 కిలోమీటర్లు దాదాపు పాదాల మీద నడుచుకుంటూ వెళ్ళిన యాత్ర, మిగతా పాదయాత్ర అని చెప్పారు. డెఫినెట్గా ఆ రోజు జగన్ గారు వదిలిన బాణంగా ఆవిడ అభివర్ణించారు. అలాగే తన బాబాయ్ గారి హత్య కేసులో చంద్రబాబు నాయుడు అనేక ఆరోపణలు తెలియజేసాను. అంత చిన్నపిల్లలు ఎవరు లేరండి. అందువల్ల ఏం చేసినా ఆవిడ డెఫినెట్గా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడంలో ఆవిడ సఫలం అవుతున్నారు. ఓట్లు వస్తాయి రాదా అని కాదు, ఇవాళ మనకు వచ్చిన సమాచారం ప్రకారం, నేను సర్వేలని చెప్పకూడదు, రిలీజ్ చేయకూడదు, అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ, ఇండిపెండెంట్స్, సిపిఐ, సిపిఎం ఆ పార్టీలు అయితే నిజాయితీ నిలబడున్నాయండి. మిగతా ఖచ్చితంగా బీజేపీ అంటే నిలబడి పోరాడుతున్నాయి. కాంగ్రెస్ కంటే కూడా నిలబడి పోరాడుతున్నాయి ఆ పార్టీలు ఎంత ఉన్నా సరే. ఇవాళ 3.9% ఓటింగ్ వచ్చేటట్టుంది. ఆల్మోస్ట్ 4% రీచ్ అవుతారు. ఎవరు? ఇండిపెండెంట్స్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఉజ్జాయింపుగా. అంటే ఐఎన్డీఐఏ కూటమి, ఇండియా కూటమితో పాటు ఇండిపెండెంట్లు కూడా చాలా వస్తాయి. వాళ్ళు కూడా 1% అక్కడ బలంగానే కొంత, అంటే కొన్ని నియోజకవర్గాలు కొన్ని చోట్ల వాళ్ళు 0.5% తీసుకుంటారా, 7% తీసుకుంటారా, ఇండిపెండెంట్స్ తీసుకుంటారా, ఏదైనా ఉంది. ఇప్పుడు కలవపూడి శివ గారని ఉండిలో పోటీ చేస్తున్నాడు. చాలా మంచి అభ్యర్థి, చాలా సహృదయం కలిగిన వ్యక్తి అని పేరు ఉందండి. ఉగాది ఉత్సవాలు చేస్తారు, చాలా మంది తెలుగు భాష నిలబెడతానికి ప్రయత్నిస్తారు. నిజాయితీగా కాన్స్టిట్యున్సీలో పనిచేసే వ్యక్తి రామరాజు గారు అయినా సరే, ఆయన కూడా మంచి వ్యక్తి ఉంది. ఈయన అలాంటి ఆయన ఆల్ ఇండియా బ్లాక్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆ విషయంలో మాత్రం ఆయన ఓట్లు రావచ్చు, 30,000-40,000 అన్ని కలుపుకుని చెప్తున్నాను నేను. జేడి లక్ష్మణ్ గారు ఏ మీడియాలోనూ ఆయన ఎందుకు కనపడరండి? మీకు ఏం ఉపకారం చేశారైనా? ప్రత్యేక హోదా హామీల కోసం నిలబడి ఉంటానని చెప్పడం పాపమా? మా దాంట్లో ప్రధాన కార్యదర్శిగా కూడా వివక్ష ఎవరు చూపించారు? ఏ మీడియాలో వస్తున్నారైనా? ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్టివిటీ సంకుల సమరంలో ఆయన స్పేస్ లేదా? అదే, ఆయన స్పేస్ దొరకపోయి ఉండొచ్చు, స్పేస్ ఇవ్వట్లేదు. బట్ అంటే ఒకటే, అంటే మీరేమో ఇప్పుడు ఈయన కాదు కదా, ఎవరో సినిమా డైరెక్టర్ తిరుగుతున్న ప్లేస్ లేదు అక్కడ తీసుకోవాలంటానికి, ఆయన తీసుకునే ఆ పనిలో ఆయన ఉన్నారండి. అందుకని నా అభిప్రాయం ప్రకారం తీసుకుంటే మంచిదే కదా. ఇప్పుడు ఇవ్వట్లేదు, ఒక 4 ప్రజలు ఇవ్వాలి ఫస్ట్, ప్రజలు ఇస్తారు కూడా ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అసెంబ్లీ మీద ఫోకస్ పెట్టారు కాబట్టి, అసెంబ్లీ సీట్ మీద మేబీ అక్కడ టఫ్ ఫైట్ ఇస్తే కనుక అలా ఉన్నారంటే ఫెన్సిటర్స్ అంటే ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. ఆ లోకల్ నియోజకవర్గం అది కూడా లేదండి, అది కూడా స్థానిక వార్తల్లో కూడా ఆయన ప్రజలకి ఆయన చేరువ అయితే, ఆయన చేరువ అయితే. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు పెట్టారు, అక్కడ కూడా తిరుగుతున్నా ఆయనకి లిమిటేషన్స్ ఉంటాయి వ్యక్తిగతంగా. చిన్న కాన్స్టిట్యున్సీ కాదు, అక్కడ ఉన్నాయి. అందువలన లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ నా అభిప్రాయం వీళ్ళందరూ కలిసి 3.9%, నోటాకి 1.14%, జనరల్గా అటు ఇటు. అలా కూటమికి 45.3%, 45. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, వైకాపాకి 42.8%. అనేక సర్వేలు చూసుకుంటే 40% మీద నిలబడిందండి. 40% అబవ్ వస్తుంది. రేరుగా భయంకరమైన వేవ్ ఉడిస్తే తప్ప తెలియదు. కానీ అంటే ఒక 2-3% తేడా ఉంటుంది అంటారు కూటమికి ఉన్నది. కానీ మొత్తం బాటిల్ ఏదైనా ముఖ్యమైనది ఉందో 6.86%. ఎందుకు అన్డిసైడెడ్ 6.86% అంటే నాటే జోక్. అంటే మిగతా వాళ్ళకి చాలా తక్కువ కనిపించవచ్చు, కానీ సెఫాలజిస్టులు మిగతా వాళ్ళకి చాలా ఎక్కువ ఫేర్ కనపడుతుంది. లాస్ట్ మీట్లో అందులో కొంతమంది చెప్పేది, లాస్ట్ మీట్లో ముస్లిం మైనారిటీ మిగతా వాళ్ళు కూడా జగన్ గారు దొడ్డిదారులు ఉన్నారు, ఈయన మెయిన్ దారిలో వీళ్ళు వెళ్ళి తలకాయ తాకట్టు పెట్టారు. ఒకటే దగ్గర ఉన్నారు, వీళ్ళు డైరెక్ట్గా తలకాయ తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర తలకాయ ఉంచి నేను మొక్కుకున్నానని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు ఉన్నప్పుడు
ఇక ఆ జగన్ గారు ఆ పని చేయాలి, డైరెక్ట్గా మొక్కినేదో కనపడింది, అది వేరే సంగతి అండి. నేను మొక్కాను, మ్యాచ్ ఫిక్సింగ్ కోసం పెట్టినప్పుడు వేరండి. అందువల్ల ఆలోచిస్తున్నారు అనేది ఒక ఆలోచన ఉంది. కానీ వాళ్ళ అమిత్ షా గారు వచ్చిన తర్వాత ఆయన జగన్ గారిని విమర్శించిన తర్వాత సరే వీళ్ళు ఆనందంగా జబ్బలు చచ్చుకుంటున్నారు, కానీ ఆ ఓట్లని అందరినీ తిరిగి జగన్ గారికి తెలివిగా ఆయన పంపించేశారని ఇంకో వాదన ఉంది. నానానికి ఒకవైపు చూస్తున్నారు కేశవ్ గారు జనం, నానానికి రెండు వైపు చూడండి. అంటే అమిత్ షా గారి స్ట్రాటజీ ప్రకారం ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రయోజనం స్ట్రాటజీ నాకు తెలియదండి. శత్రువుకి శత్రువు మిత్రుడే కదా. అవును, చిన్న దాని ఎలా వీళ్ళు ఆనందపడతారు, భలే చేశారు బీజేపీని ట్రాన్స్ఫర్ చేశారని. ఇవాళ ఫెన్స్ సిట్రస్ ఏ నిర్ణయం తీసుకుంటారు, కానీ ఆ 6.86% అనేది చాలా ఇంపార్టెంట్ అండి పాలిటిక్స్లో. అది ప్రస్తుత పరిస్థితిలో కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి వైపు డైవర్ట్ అయితే మొత్తం ఎన్ బ్లాక్ గా ఒక 1% 2% తగ్గించేసి మొత్తం వెళ్ళిపోవాలి. అది ఎందుకు అన్డిసైడెడ్ అంతా ఇప్పుడు మేనిఫెస్టోలు వచ్చినాయి, అభ్యర్థులు వచ్చేసారు, అలయన్స్ క్లారిటీ వచ్చేసింది, ప్రచారంలో ముందుకు పోతున్నారు, ఇంకా అన్డిసైడెడ్ అంటే ఎలాగో డబ్బులు ఉన్నాయి కదండి, కొంత బ్యాచ్ ఉన్నారు కదా. మీకు తెలుసా గుడివాడలో లాస్ట్ టైము ధర్నాలు చేశారు కదండి, వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి మాకు ఏం డబ్బులు ఇస్తారు, ఎవరా దౌర్జన్యం నిరసించాలి, ఏంటి నాకు అర్థం కావట్లేదు. రాజకీయాలు ఎక్కడ తీసుకెళ్లిపోయారు, నేను ప్రజలతో పట్ల ఈ రాజకీయ నాయకులు పరిస్థితి తీసుకెళ్లిపోయారు అలా. అందువల్ల పెట్టనమ్మ ఎలాగో పెట్టదు, పెట్టే అమ్మకి ఏం రోగం అని మళ్ళీ అనకూడదు, కానీ మీరు అనలేదు అంటే మాట్లాడకూడదు కాబట్టి అందుకని మామూలుగా చెప్తున్నా నేను. ఆ ఉద్దేశంతో మాట్లాడేవారు ప్రజల్లో కూడా ఉంటది కదా, 2% అలా ఉంటుందండి. గోడపై పిల్లలు 1%, 1.5% ఎవరు నెగ్గుతారు వాళ్ళు చూసి వేసేస్తారు, ఇలా పెద్ద ఉండదు. అది 3% అని జనరల్ గా అనుకుంటారు. అంటే దీనికి బెంచ్ మార్కులు లేవండి ఉజ్జాయింపుగా. అందువల్ల వీళ్ళలో అది కనుక నిర్ణయం కనుక అయితే చెప్తాను, ఎన్ బ్లాక్ గా ఒక 1% 2% మినహాయించి ఒక 5% వెళ్ళిపోతే పోటీగా ఉండొచ్చు, దాంట్లో బయటపడవచ్చు వేపతిని మెజార్టీలో వీరు. అది లేకపోతే ఇవాళ మాత్రం అది కష్టసాధ్యంగా కనపడుతుంది, ఎందుకంటే మైనస్ పాయింట్స్ వచ్చినాయి. ఈ నంబర్స్ ప్రకారం చూస్తే అసలు ఇప్పుడు మీరు చెప్పిన 105 స్థానాలు, 100 నుంచి 105 స్థానాలు తెలుగుదేశం పార్టీకి, 70 నుంచి 75 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. కానీ దీంట్లో గత 10 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ కనపడుతుంది. 52 తెలుగుదేశం జనసేన వామపక్షాలు నిలబడితే 125 స్థానాలు రావాల్సింది 7 నెలల క్రితం మనం మాట్లాడుకున్నాం ఇక్కడే. ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ నమ్మక ద్రోహం నయం వంచిన తట్టుకొట్టేసి కోసేసింది అనేది ప్రజలు 90% ఏ పార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు, పాపం అమిత్ షా గారు, మోడీ గారు సత్యహరిచంద్రులు, శాంతి కాముకులు అంటున్నారు, ఎవరింట్లా చెవులో క్యాబరేజ్ పేజీలు పుట్టుకున్నారు తప్పితే ఎవరింట్లా. ఖచ్చితంగా అస్తం ఉంది. తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్న క్యాడర్లో ఉన్న ఓటర్స్ అత్యధికులు వ్యతిరేకులు ఉన్నారు ఉత్తర భారతీయ జనతా విధానపరంగా. ఎవరికి నచ్చట్లేదు, కానీ తప్పనిసరి అయిపోయి రౌడీ మామూలుగా సీట్లు 6 తీసుకున్నారండి. రౌడీ మామూలు 6 సీట్లు పార్లమెంట్ సీట్లు. 0.5% లేదండి వాళ్ళకి ఓటింగ్, ఎందుకు 0.84 ఉంది. ఇంకా ఈ 5 సంవత్సరాలు చేసిన నమ్మక ద్రోహం నయవంచిన సర్వనాశనం చేసేసి ఆంధ్రప్రదేశ్ను వదిలిపెట్టిన దాని మీద కసి చాలా ఉంది. 96% వాళ్ళు వెనకాల కాళ్ళు పట్టుకుంటారు అనేది నచ్చట్లేదు జనాలకి. మా బాస్ తెలివిగలవాడు, చాలా అద్భుతంగా పెట్టేసి తన రాష్ట్రం కోసం చేస్తున్నాడని ఇద్దరు నాయకులు ఒకళ్ళని నమ్మబుచ్చుతున్నారు, మరీ పిచ్చివాళ్ళని చేసేస్తున్నారు చెవిలో పెట్టేసి. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అందులో 3 మ్యాచ్ ఫిక్సింగ్ అంట. అనకాపల్లి, కానీ అనకాపల్లిలో సీఎం రమేష్ గారికి వెళ్ళేటప్పుడు సీఎం రమేష్ కొట్టుకుంటున్నారు కదా. కడపలో సీఎం కడప మరి ఎందుకు నచ్చలేదు, కొంచెం బూడి ముత్యాలనాయుడు గారిని పెట్టారు. ముత్యాలనాయుడు గారు అబ్బాయి వచ్చి ఆయన మా నాన్న ఓడిస్తుండే ఆయన ప్రచారం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మాయి గారికి సీట్ ఇచ్చారు. మాడుగులు వెళ్ళొచ్చాను నేను, మాడుగుల కాన్స్టిట్యున్సీ వాళ్ళ అమ్మాయి గారు పోటీ. అసలు అక్కడ లోకల్ డిస్ప్యూట్ ఏంటి, కారణం ఏంటి? వాళ్ళ వారసత్వం అండి. ఆ తాతని ఇవన్నీ కూడా కూడా తాతగా ముందు కూడా పాలిటిక్స్ లో ఉన్నా వాళ్ళు మరి ఫాలో ద ఆవు జైలో వేస్తుంటే దోళ్ళు గట్టి మేస్తాయా, రాష్ట్రంలో వారసత్వం కాదా? ఇవాళ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంతంగా వచ్చిన, చిరంజీవి గారు వారసత్వంగా సినిమాల్లోకి వచ్చినట్టే కదా, నేను సొంతంగా ప్రూవ్ చేసుకున్నా సరే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టుకుని వచ్చారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టానన్నా వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోకుండా పెట్టారా? రాజశేఖర రెడ్డి గారిని అబ్బాయి నుంచి వాళ్ళు అత్యధికులు ఆ పార్టీలో ఉన్నారంటే కారణం వారసత్వం కాదా? మళ్ళీ షర్మిల గారు వారసత్వం బిడ్డ అని 100 సార్లు 1000 సార్లు చెప్తున్నారు. రాజశేఖర బిడ్డ కాకుండా వారసత్వం కాకుండా వచ్చిందండి. అందువల్ల వీళ్ళు ఫాలో అవుతున్నారు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఈ గత 10 రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, 3వది మేనిఫెస్టో. దయచేసి అందరూ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని సీరియస్గా తీసుకోలేదు ప్రజలు అత్యధికులు. అభివృద్ధి కార్యక్రమాలు విజన్ 2047, 2097 వాటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎవరైనా ఒప్పుకుంటారు, నచ్చనాలు నేను చేయగలిగలేదు. ఆయన రైతు రుణమాఫీ లేకపోతే ఇంకో డాక్టర్ అన్నీ ఆయన కొంత ఫెయిల్ అయినారు, కొంత ఉన్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ మిగతా విషయాలు మధ్య విషయం, ఆ సంక్షేమ పథకం కాదు అది కూడా న్యాయం ఆయన హామీ ఇచ్చారు. మిగతా పథకాల విషయంలో మాట నిలబెట్టుకున్నాను. అప్పటి వరకు అట్లా సీరియస్గా తీసుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి
మేనిఫెస్టో వచ్చిన తర్వాత సీరియస్గా కంపేర్ చేసుకుంటున్నారు. అందులో ఎవరో నిన్న వైకాపాలో ఒక నేత మా ప్రచారయాత్ర ఉంటే కలిసారండి. నేను విలేజ్లో ఉన్నాను, ఆ వ్యాన్ వెళ్తుంటే పాపం దిగి వచ్చారు. ఆయన ప్రచారం చేసుకున్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే అనుకున్నారు. అలాగే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతాం. ఆయన అనలేదు కానీ వేరే ఆయన అందేంటి సార్, ఈయన చంద్రబాబు నాయుడు గారి మనిషి ఇని మా మేనిఫెస్టో కమిటీలో పెట్టినట్టున్నారు సార్ అంటాడు. అది ఎలాగన్నా ఎవడు సార్ నమ్మేది? 2000 ఇప్పుడు 72 ఏళ్ళ ఆవిడ లేడీస్ ఉన్నారు. ఒక అరగంట కూర్చొని మాట్లాడినప్పుడు ఏమ్మా ఎలా ఉంటుందని మా ఆవిడ అడిగాడు, పక్కన వింటున్నాను. ఏందయ్యా మేము చచ్చిపోతాం, 29లో 250 రూపాయలు పెంచుతారంట, అప్పటికి జగన్ ఎంతో నమ్మాం, 250 రూపాయలు పెంచుతారంట, అప్పుడు దాకా ఉంటామా? 72 ఏళ్ళ కదా ఉంటామా? ఏమోనమ్మా ఈ మధ్యన ఆరోగ్యం పోవట్లేదు. ఎవరన్నా ఆయన మేనిఫెస్టో పెట్టుకున్నప్పుడు జగన్ నమ్మండి తర్వాత పెంచుతాడన్నా ఖాళీ వదిలేసినా పర్వాలేదు. 2028 జనవరిలో 250 రూపాయలు, 29 జనవరి చేస్తారు అని ఒక బ్రాండింగ్ ఉంది ఆయనకు ఉంది. ఇంతకుముందు 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు 200 పెన్షన్ని వాళ్ళు పెంచుతారన్నారు. 2000 మనీ ట్రాన్స్ఫర్ అమెరికా నుంచి పట్టుకొచ్చారు. ఎవరినో అడిగి లోకేష్ గారు కొత్త నాయకుడు అని చెప్పినప్పుడు కూడా నేను హామీ మనం కరెంటుతో ఒకటి పెంచుతాను, ఇంకోటి 2 గంటలు, ఇంకోటి నన్ను చేస్తే నమ్మని అన్నారు, వచ్చారని ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఎంత భావోద్వేగాలు, ఎంత భయంకరమైన ప్రచారాలు, దిక్కుమాల సోషల్ మీడియా టైప్లో. నిజంగా నేను తిడుతున్నానంటే సోషల్ మీడియాలో వేరు సంగతి. అంటే అప్పుడు ప్రజారాజ్యం ఫ్యాక్టర్ కూడా పనిచేసిందిలేండి. ప్రజారాజ్యం పార్టీ, లోక్సత్తా పార్టీ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ కలిసి అన్ని. అందువల్ల ఆయన బయటకు వచ్చింది. ఇవాళ ఆ సిచ్యుయేషన్ లేదు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం జనాల్లో ఆ మేనిఫెస్టోని కంపేర్ చంద్రబాబు నాయుడు ఏం చేశారు, 4000 అంటాం కాకుండా ఈ 3 నెలలు వేసేస్తాను, ముందు 2 నెలలు అన్నారు. ఇది అఫీషియల్ అంశం. గత 6 నెలలు ఏప్రిల్ నుంచి కదా, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలదే. మే జూలైనా ఈ 4000 కలిపి 3000, 7000 ఇచ్చేస్తానన్నారు. వీళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంది. అవును ఇస్తాడులే అంటే ఈ డైరెక్ట్ వాటిని వెనక్కి వెళ్ళలేరండి చంద్రబాబు నాయుడు గారు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేయాలి బయటకు వస్తే నాయకులు కూడా. అందువల్ల ఇచ్చి తీరాలి రాష్ట్రం ఎలా ఉన్నా. ఇది కాకుండా ఇంకోటి ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, దాంట్లో ఉచిత బస్సు. మేము అన్నవరం వెళ్దాం అనుకుంటున్నామండి. బస్సు అంటే జిల్లా కన్నా జిల్లా నిబంధనలు ఎవరికి తెలుసు? తిరుపతి కూడా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏముంది అక్కడ, ఒక చోట దిగి 2 చోట ఎక్కడ తర్వాత ఇష్యూ. ఇదొకటి. 3వ విషయం ఏంటంటే గ్యాస్ సిలిండర్లు. నేను గుంటూరులో విలేజ్లో ఇంకో గ్యాస్ సిలిండర్ ఇస్తాను, స్థానిక నాయకుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రపోజ్ చేసిన ఇంకో గ్యాస్ సిలిండర్ ఇస్తానులేమ్మా అని అడిషనల్గా. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే 2-3 నెలలు వస్తుందండి. మిగతా వాడి సంగతి కానీ ఒక చిన్న అవ్వ తాత ఒకళ్ళు ఉన్న ఫ్యామిలీకి వాళ్ళు నీళ్లు కూడా బయట దిమ్మే కాసుకోరు. సంవత్సరం ఏమీ లేకుండా మాకు గ్యాస్ లేకుండా ఫ్రీగా అయిపోయింది అని ఇది అవసరాలు లేదు. ఇవన్నీ కూడా ప్రభావం చూపుతున్నాయి. 1500 రూపాయలు చొప్పున 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి ఇన్ కండిషన్స్ నాట్ అప్లైడ్ అందరికీ అన్నారు. ఇది అప్పుడు సంవత్సరానికి 18,000 అంటే 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు పెట్టారు. మధ్యలో 50 ఏళ్ళ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఏంటి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరికి కూడా 50 ఏళ్ళు దాటితే 4,000 పెంచారు. దివ్యాంగులకి అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 6,000. 8 లక్షల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు 45 లక్షల ప్లస్ ఉండేయండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2,000 చేసినా అంతకుముందు వరకు జనవరి వరకు 1000 రూపాయలే. ఆ 2 నెలల్లో కలిపి మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఆయన ఇవ్వడం చూసాం. అప్పుడు జనవరి వరకు నెలకి 450 కోట్లు ప్లస్ అయ్యేదండి. ఇప్పుడు 2019 జనవరి నాటికి. తర్వాత ఏమైందో తెలుసా, 65 లక్షలు దాటిపోయినాయి. దాంట్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 8 లక్షలు అయిపోయినాయి. కొన్ని తక్కువ ఉన్నాయని, కొన్ని 80,000, ఏది 10,000 రూపాయలు, ఏది ఆరోగ్యపరమైన విపరీతమైన సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళకు ఉన్నాయి కదా. ఇవన్నీ అయిపోయి ఇవాళ సంవత్సరానికి ఎంత అవుతుంది తెలుసా అండి? అంతకుముందు 5,500 కోట్లు, 23,000 కోట్లు అయిపోతుంది. దాన్ని ఇచ్చే పొజిషన్ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, ఆయన లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు తను ఓడిపోతాననే శంక ఆయనకు వచ్చింది. కానీ ఒక లీడర్షిప్గా, ఒక లీడర్ ఆయన, ఒక పార్టీ లీడర్ కాబట్టి బయట ప్రజలకు మాత్రం నెగ్గుతానే తెలియజేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 అని బయట తెలియజేయడం గారు ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు తాను నెగ్గుతానని. పాలనలోకి వస్తే నేనే కదా ఇవ్వాల్సింది అని చెప్పి రాష్ట్రంలో వాళ్ళంతా అభివృద్ధి లేకుండా వెళ్ళిపోతుంది. ఈ అప్పులు 8 లక్షల కోట్లు అయిపోయి, అంటే వీళ్ళు 15 లక్షల కోట్లని, 20 లక్షల కోట్లని ఒకళ్ళు మాట్లాడవచ్చు, 4 లక్షల కోట్లని వైకాపా మాట్లాడవచ్చు. వాస్తవాలు గమనిస్తుంటే పొద్దున్న నేను ఇవ్వలేను అని ఆయన రిస్టైన్ అయ్యారు. అంతవరకు విజ్ఞత ప్రదర్శించారు. అంతవరకు మనం అభినందించాలండి. కానీ తెలుగుదేశం పార్టీ కూడా విజ్ఞత ప్రదర్శించింది. వాళ్ళు చూసి ఇంకా డబల్ ట్రిపుల్ ఉన్నదే అయిపోయి వచ్చింది. ఇంకా వాళ్ళని చూసి వీళ్ళు ఏమవుతారని భయపడ్డాను నేను. కానీ నేను అడుగుతా ఉన్నాను, వాలంటీర్స్కి 5,000 ఇచ్చినప్పుడు గొంతు సంచులు మోసే ఉద్యోగాలు ఒకళ్ళు అన్నారు,
ఇంకొకళ్ళేమో వాళ్ళు ఏదో ఉమెన్ ట్రాఫికింగ్ అమ్మాయిలు ఏదో చేస్తానన్నా సరే తర్వాత అవరించుకున్నారు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, ఫైన్. ఇవాళ మరి వాళ్ళకి 10,000 జగన్ గారు ₹1 పెంచుతానని హామీ ఇవ్వలేదు అనుకుంటా. అవును, ఇవ్వలేదు. 10,000 చేస్తానన్నారు 2.5 లక్షల మందికి. అంటే మీకు చెప్తున్నానండి ఎంత ఇన్కమ్ సంవత్సరం 1200 కోట్ల, లేకపోతే ఇప్పుడు దీనికి పెద్ద అవదండి. అంటే అది గ్రోత్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా, డబుల్ ఇంజిన్ సర్కార్, గ్రోత్ ఇంజిన్ అంతా కూడా దీంట్లో బాటిల్ లెక్క మొత్తం ఏంటంటే ఆ దిక్కుమాలిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేసిన పార్టీ చేస్తున్న రాజకీయం. గవర్నీలు జీవీఎల్ గారు ఏమన్నారు వచ్చి, అంతే రఘునాథ్ బాబు గారు ఏమన్నారు, ఇంతకుముందు మేనిఫెస్టో రూపొందించిన దాంట్లో ముఖ్యులు కూడా ఉన్నారు కదా పెద్దగారి ప్రతినిధులు, ఆ దానికి మాకు సంబంధం లేదన్నారు. మోడీ గారు ఫోటో ఎత్తేసారు, అది కూడా ఎత్తేసారు. ఎత్తేసి పక్కన కాపీ తీసుకోవడానికి నిరాకరించడం, ట్రోలింగ్ పక్కన పెట్టిన ముందర తీసుకోండి అన్నారు. ఏమన్నారు, మేము ఉంటాం మద్దతుగా అన్నారు. మాకు సెపరేట్ మేనిఫెస్టో లేదు. బోగస్ 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 వాళ్ళు మాట్లాడే ఉత్తర భారతీయ జనతా పార్టీ. అంటే మహారాష్ట్ర రాష్ట్రాలకు జాతీయ మేనిఫెస్టో అంటే బోగస్ అండి. వీళ్ళు కౌంటర్ చేయడానికి వీళ్ళకి ధైర్యం ఎక్కడ తెచ్చిందండి వీళ్ళకి? ఇప్పుడు జనసేన కానీ తెలుగుదేశం కానీ వైకాపా కానీ ఆయన చూసి కనుచూపుల్లో గడగడలాడిపోతున్న వీళ్ళకి ఏముంది, చికెన్ ఉండే డెంగ్యూ వచ్చిన వంగిపోతున్నారు కదా ఢిల్లీ పాఠశాలలో ఉన్న గుజరాతీ పాఠశాలను చూసి. ఇవాళ కౌంటర్ చేయట్లేదు. ఇతర రాష్ట్రాలకు మహారాష్ట్ర ఎవరైనా చిన్నపిల్ల మన అందరూ చదువుకున్నాడు కదా, కొట్టి చూడండి, రాష్ట్రాలకు మేనిఫెస్టో సెపరేట్గా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం కాడి పడేసి కూర్చున్నారు, వీళ్ళ మీద దోసేస్తారు. 4 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 4 ఏళ్ల పాటు వీళ్ళే ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వీళ్ళు ఉన్నారు. ఆ గుడులు కూల్చిన దాంట్లో వాళ్ళే ఉన్నారు. మరి దేవాదాయ శాఖ మంత్రి తిందా మళ్ళీ బయటకు వచ్చి గుడ్లు కూల్చేసారని బయటకు వచ్చి దుర్మార్గులు ఈ పాటలు అన్నారు. అప్పుడు జరిగినప్పుడు కూడా అలానే జరిగింది కదా. మాణిక్యాలరావు గారు ఏమో దేవాదాయ శాఖ మంత్రి, వెల్లంపల్లి శ్రీనివాసం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, అదే ఓడిపోయిన క్యాండిడేట్ బీజేపీ ఉన్నారు కదా, వాళ్ళ తర్వాత మాట్లాడుతున్నారు దుర్మార్గంగా. అయిపోయింది. ఇంకోటి అంటున్నారు. చాలా విచిత్రం ఏంటంటే వీళ్ళు ఏటీఎం ఎంత దుర్మార్గంగా, అసలు నాకు అర్థంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, ఆ తెలుగు జాతి అండి కాదు, తెలంగాణలో రేవంత్ రెడ్డి వీళ్ళందరూ గట్టిగా పోరాడుతున్నారండి. కేటీఆర్ గారు, బట్టి కుమార్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గట్టిగా ఉన్నారు, వీరభద్రం గారు, చాడ వెంకటరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో పట్టిన సిపిఎం తప్ప ఏం జరుగుతుందని బానిస నాయకుల్లాగా అయిపోయారు. ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఇప్పుడు ప్రధానమంత్రి వస్తున్నాడు, ఆల్రెడీ హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి మాట్లాడారండి. ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, మేమే న్యాయం చేస్తాం, అమరావతిని తీసుకొస్తాం, పోలవరం కట్టేస్తాం, ఇవన్నీ ఆయన చెప్తున్నారు కదా. దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుందో గౌరవ హోంమంత్రి గారు అది మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అమరావతిని చంపేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య పాత్ర పోషించారు. అంటే బడ్జెట్ లో పెట్టాం మేము, రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ లేకపోతే మేమేం చేస్తాం. ఏమండి, చిన్నపిల్లలకి క్యాబేజీ పూలు అహ్మదాబాద్ నుంచి స్పెషల్గా కాలీఫ్లవర్లు తీసుకొచ్చి పెడుతున్నారు. ఆయన ఆజ్ఞ మీరగలడా జగన్మోహన్ రెడ్డి గారు? ఫోన్ చేసి మా అమిత్ షా బాయ్ బోల్ రూ ఆప్ నికాల్ దో, ఏ 3 కట్టాకర్ నికాల్కే అమరావతికి ఆగే బడావ్ అని ఒక్క ఫోన్ కాల్ చేస్తే సార్ 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 అని కంటిన్యూ అయ్యే మనిషి. అది తెలియదండి. పోనే జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు గారు ఏమన్నారు, అమరావతి గురించి ఏమన్నారు తెలియదా? జనాలు మర్చిపోయారనుకున్నారా? చీప్ లిక్కర్ కోసం గట్టిగా ఉద్యమం చేసిన, సారాయి కోసం ఎంత ప్రజలకు తక్కువ రేటుకి అందిస్తానని చెప్పి చాలా గట్టిగా ఉద్యమించిన గవర్నీలు ఈర్రాజు గారు ఏమన్నారు, 3 రాజధానులు అంటే మేము వస్తే 13 రాజధానులు పెడతాం, ప్రజలకు న్యాయం చేస్తాం, అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుంది, ఏళం చేసి మర్చిపోయారనుకున్నారా ప్రజలు? ఆయన మాట్లాడతారు, అమరావతి గురించి మాట్లాడతారు. ఇంకా చెవులో పెట్టారు కదా, అమరావతి నుంచి క్లారిఫైర్లు పెట్టించుకోమనండి. అక్కడ ఈ 4 రోజులు ఇంకోటి ఉందండి, పోలవరం గురించి మాట్లాడారు. మొత్తం దెబ్బేసేసిందే వాళ్ళు. 2 భాగాల కింద చేయి సంతకం పెడతాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయలేదా కేంద్ర ప్రభుత్వం? అంటే వివరణ వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏదో రోజు ఆయన జీవిత కథ రాసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాసుకుంటారు కదా, ఎలా కేంద్ర ప్రభుత్వం నువ్వు సంతకం పెట్టు, మొదటి స్టేజ్ నీది, మిగతా అంతా నువ్వే కట్టుకొని చెప్పి పెట్టలేదు కాబట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్ళకంట చంద్రబాబు నాయుడు గారు వస్తే అది ఏటీఎం అయిపోయిందంట. లాస్ట్ టైం వచ్చి అన్నారా? ఏ ఏటీఎం ఓగయా చంద్రబాబు చంద్ర ఫ్యామిలీ కానీ మాట్లాడే మోషా గారు ఇద్దరు ఆఖరి 4 ఏళ్ళు ఆడే ఉన్నారు కదా ఏటీఎంలో భాగస్వామ్యం, వాళ్ళకు కూడా పార్ట్నర్షిప్ ఉంది కదా. పార్లమెంట్ లో వెంటనే అనౌన్స్ చేశారు కదా, అది ఎన్నికల లేదు. ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారికి సేమ్ ఏటీఎం మాత్రం స్టాండర్డ్, పేర్లు మారినాయి. ఏంటండి ఇంత ద్రోహం? నా తెలుగు జాతి పెట్టులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ బాబు గారు, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, అలాగే ఉన్న జైల్లో ఎవరైనా సరే ఒక నాయకుడికి నేను చెప్తాను, ఖచ్చితంగా వాళ్ళందరూ నాకు కావాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు తోలుబొమ్మలాట ఆడిస్తున్నారండి ముఖ్య నాయకుల్ని. తోలు తిత్తులో ఏం చేయనండి. ఫైనల్ గా మీరు ఒక విషయం చెప్పండి, ఈ 4 రోజుల్లో ఎన్నికల ప్రచారం జరిగేటువంటి క్రమంలో ఇంకా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా దిగుతున్నారు కాబట్టి, ఉత్తరప్రదేశ్ దిగుతున్నారు, రాజస్థాన్ దిగుతున్నారు. నా తెలుగు జాతి బిడ్డల మీద దాడి మొదలు పెడతానని పట్టిదట్టున్నారు వాళ్ళు. మరి ఇది గుజరాతీలు అంటే మీకు కోపం వచ్చింది. మనకి నరేంద్ర మోడీ గారు తెలుగు గడ్డకు వచ్చి గుజరాతీ బేటానని చెప్పుకున్నప్పుడు లేనప్పుడు మేము గుజరాతీ అంటే తప్పు వచ్చిందండి గర్వంగా చెప్పుకున్నాడు. మేము తెలుగు గుజరాతీ బేటాగా మనకి న్యాయం చేయడానికి గుజరాతీ బేట వచ్చాడంట. తెలుగు గడ్డ మీదకి వచ్చి అంత బహిరంగ నా ప్రధానమంత్రిని తండ్రి లాంటి ఒక పోస్టులో ఉన్నాయన నేను గుజరాతీ బేట అనేది గర్వంగా ప్రకటించుకున్నా అంటే వాట్ కెన్ వి డూ? ఈ 4 రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉండొచ్చు?
ఇంకా మీరు చెప్తున్నారు ఇప్పుడు మైనస్ పాయింట్స్ కొన్ని చెప్పారు వైసీపీ నుంచి, కూటమి వైపు నుంచి కూడా సమర్థన ఇవ్వడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి అంతవరకే, కానీ బట్ ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. 6% వేరియేషన్ చూపిస్తున్నారు ఈ తటస్థ ఓటర్లు, ఎవరైతే అన్డిసైడెడ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఈ 4-5 రోజుల్లో ఏం జరగబోతుంది? రోజు రోజుకి కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ముఖ్యమైన కారణం దాంట్లో ఉన్న అంగన్వాడీ వర్కర్సు, టీచర్సు, ప్రభుత్వోద్యోగులు ఎక్కడ సర్వే పెట్టిన 70 నుంచి 75% వరకు వ్యతిరేకత కనపడతా ఉంది. నేను సర్వేలు చేయట్లేదని అంచనాలు. దాంతోపాటు ముఖ్యమైన విషయం ఏంటంటే అత్యధికులైన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా అత్యధికులు ఎగనిస్ట్ చేయబోతున్నారు. వాళ్ళ అధికారాలు కోల్పోయింది. ఇట్లాంటి ప్రభావం ఖచ్చితంగా రేపు ఎన్నికల మీద ఉంటుంది. కూటమికి ఇప్పుడు ఇప్పుడు జలాశయాలు నీళ్ళు లేవు, కరెంట్ లేని పరిస్థితిలో 19 రూపాయలు 18 రూపాయలు సరే ఎంతో కొంత సబ్జెక్టు కరెక్షన్, పీక్లో డిమాండ్ కరెంట్ పెడుతున్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది రాష్ట్రం. ఈ టైంలో రైతుల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిగణలో యాంటీ ప్రభావం చూపిస్తాయి. అందువల్ల కూటమి ఇంకా బలపడే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. నేను చెప్తాను ఓన్లీ ఒక కారణం పోల్ మేనేజ్మెంట్ ప్లస్ ఈ మొత్తం మిగతా మైనారిటీస్ ఓట్లన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్ చాలామంది అనుకుంటున్నారు మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్ సంఖ్య రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 10.7 నుంచి తగ్గిపోయింది. ఇవాళ ముస్లిం మైనారిటీస్లో ఖచ్చితంగా అంటే దూదేకులు వీళ్ళందరూ కూడా 22 లక్షల ఓటర్లు ఉన్నారని లెక్క 8%, 8% ఓట్లు అంటే జనాభాలో దాదాపు 40 లక్షల మంది ముస్లిం మత అవలంబికులు కానీ అంటే దూదేకులు వీళ్ళందరూ ఉంటారు. 100 భాష వీళ్ళందరూ పూర్తి ముస్లిమ్స్గా వాళ్ళు భావించరు, కానీ చాలా గొప్ప భావం కలిగిన వాళ్ళు. దాంట్లో రాముని కూడా పూజిస్తారు. ఇది కూడా వాళ్ళు దాదాపు 2% ఉంటారండి. అంటే మిగతా ముస్లిమ్స్ 6%. అందువలన వాళ్ళ ప్రభావం అప్పటికే 80-90% వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసి నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంది. కానీ క్రిస్టియన్ మైనారిటీస్ ఆంధ్రప్రదేశ్లో 1.2% కింద ప్రభుత్వ అధికారి లెక్కలో సబ్జెక్టు కరెక్షన్ 1.24 ఏదో చూపిస్తుంది. కానీ క్రిస్టియన్ మత అవలంబికులు ఆ విధానాన్ని ఆచరించేవాళ్ళు తీసుకున్న దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4వ వంతు ఉంటారనేది సంభ్రమాశ్చర్యాలకు మిమ్మల్ని గురి చేస్తున్నాయి. కానీ ప్రజలు మా అందరికీ ఎప్పుడూ తెలుసు. అంటే ఆన్ రికార్డ్ హిందూ అని ఉండి కన్వర్టెడ్ గానే అవలంబికులు చేసింది. ఇది ఒక ముఖ్యమైన, ఇది చాలా మంది అర్థం చేసుకునే. దాంట్లో కూడా చాలా మంది మళ్ళీ కులాన్ని వదులుకోవడానికి ఇష్టపడాల. వాళ్ళ పాస్టర్లు కూడా వాళ్ళ పెద్దవాళ్ళు కూడా వాళ్ళే ఉండేటట్టు వాళ్ళు సెపరేట్ చర్చిలు కూడా ఉన్నాయండి, మీరు చూసుకోండి. కానీ కొంత ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. అందువల్ల నేనేమనుకుంటున్నానంటే ప్రస్తుత పరిస్థితి కానీ సమస్యలు కానీ దురదృష్టం ఏంటంటే మొత్తం దీని ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. దాని మీద దిక్కుమాలిన పార్టీలు తమకు ఆత్మగౌరవాన్ని హక్కుల్ని ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెట్టి దీన్ని పట్టి మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్గా ఇంద్రుడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినా విభజన హామీలు లేకపోతే జరిగేది కాదండి. వాళ్ళ కళ్యాణ్ బాబు గారు అన్నారు పాచిపోయిన లడ్డూలు అన్నారు, ఉత్తరప్రదేశ్ అహంకారం అన్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలన్నింటిలో కూటమి అంటున్నారు. కూటమి బీజేపీకి ఇచ్చిన 10 సీట్లలో ఎన్ని గెలుస్తారు? జనసేన మ్యాక్సిమం 3 అండి. జనసేన అత్యధిక స్థానాలు 12-13 తక్కువ కాకుండా గెలిచే అవకాశం ఉంది. బీజేపీ అసెంబ్లీ 3, పార్లమెంట్ కూడా 3కి విత్ ద సపోర్ట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నర్సాపురంలో ఎవరిని పెట్టారు? నర్సాపురంని పువ్వుల్లో పెట్టి రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వని నేపథ్యంలో దాన్ని పువ్వుల్లో పెట్టి మీకు మేము అర్పిస్తామని ఇచ్చారని హామీ ఇచ్చారని వార్త. వాళ్ళ కళ్ళకి కనపడుతుందో లేదో మీరు నర్సాపురం సీటు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారని ఆయన నెగ్గబోతున్నారనేది తెలుస్తూ ఉంది. మా వరకు ఒక్కళ్ళని కూడా గెలిపించొద్దని మేము చేస్తాం. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఒక్కళ్ళు వెళ్ళినా బానిసత్వానికి చిహ్నం అంటున్నాను. మిగతా 3 సీట్లు, మిగతా 2 సీట్లు చంద్రబాబు నాయుడు గారు బంధువు శ్రీమతి పురంధేశ్వరి గారు ఉన్నారు. వారిని గెలిపించడానికి కూడా వీరు కృషి చేయొచ్చు. ఆ సీటు కూడా అక్కడ మంచి వివేకం ఉన్న వ్యక్తి డాక్టర్ని పెట్టినా సరే గట్టిగా ఏం జరుగుతుంది అది టఫ్ కాంపిటీషన్ ఉంది. కానీ అనపర్తి సీట్నే మేనేజ్ చేసి పురంధేశ్వరి గారు చింతమనేని ప్రభాకర్ గారికి ఎసరు పెట్టి అక్కడక్కడ తమిళపల్లి ప్రభాకర్ గారికి ఇచ్చారు. ఏంటంటే యుద్ధం చేస్తున్నాడు ఆయన. ఏమన్నా మామూలు కాన్స్టిట్యున్సీ కాదు, మోస్ట్ టఫ్ కాన్స్టిట్యున్సీ. దాంట్లో ఒకసారి ఆయన ఇవ్వకూడదని వాళ్ళ అమ్మాయి గారికి ఇస్తాను, ఒకసారి 5,000 ఏదో పెడతారు కదా కోళ్ళు, మళ్ళీ ఆయన ఆపేసి లాస్ట్ మీట్లో ఆయన ఇస్తారో లేదో పెండింగ్లో పెడితే ఆయన బీ ఫార్మర్కి రమ్మని ఆగిపోమంటే అన్నా నీకు సీట్ రావట్లేదంటే కదా ప్రచారం ఏం చేసుకుంటాడు ఆయన. కడప జిల్లా నుంచి పుట్టా మహేష్ గారిని తీసుకొచ్చి ఏలూరులో పెట్టారు.
కడప జిల్లాని తప్పని కాదు, కోస్తా రాయలసీమలో ఒకటే నేను భావిస్తున్నాను. అందరూ ఆ మాటకు వస్తే తెలంగాణ అందరూ కూడా ఒకటే జాతిగా నేను భావిస్తాను అని నేను ఎలాంటి ఇబ్బంది. కానీ సీఎం రమేష్ గారిని అక్కడ పెట్టారు. ఇవాళ అక్కడ ఒక డమ్మీ అభ్యర్థిగా పెట్టారనుకున్నారు, కానీ ఎక్కువ అక్కడే ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరగటం అనేది మీకు టీవీలో ఏముందండి, ఆయనకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. రమేష్ గారికి టీవీలో కానీ అన్ని చోట్ల కూడా చాలా గట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, డబ్బులు ఉన్నాయి. అంటే నాకేం వ్యక్తిగత వైరం లేదు. ఆయన ఖచ్చితంగా ఆయన పిలిచినప్పుడు వెళ్తాం, వ్యక్తిగత అది వేరు. కానీ ఆయన ఆమరణ దీక్ష చేసినప్పుడు నేను లక్ష్మణ్ గారు వెళ్ళి ఆయనకి సంఘీభావం ప్రకటించి వచ్చాను. తక్కువ మంది వెళ్ళారు బయట. ఆయన ఒక రాష్ట్రం కోసం కడప ఉక్కు ఫ్యాక్టరీ అవన్నీ ఏమైపోయినా పక్కన పడేశారు. ప్రత్యేక హోదా విభజన హామీలు పక్కన పడేశారు. ఫుట్బాల్ ఆడుకున్నారని ప్రత్యేక హోదా మీద. మిగతా 3 సీట్లలో సరే వెళ్ళిపోతాయండి. అరకు ఎక్కడ ఊరుకోండి, అరకు ఎక్కడ ఉంది పార్టీ? కిరణ్ కుమార్ నేను తిరిగి వచ్చాను. పార్తీపురం అన్ని 5-6 తిరిగి వచ్చాను. రాజంపేట తిరుపతి పరిస్థితి. తిరుపతి నేను కొన్ని అనుకుంటానండి మీకు నేను ఏ పార్టీ నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి వేసుకోమంటాను. తెలంగాణలో సంపన్నుడే ఉండొచ్చు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, నీతి నిజాయితీలు నిలబడ్డే మనిషి. ఆ రోజు పార్లమెంట్లో మేము ఆ రోజు హోటల్కి అశోక్ గారు అలాట్ చేయనప్పుడు మేము ఫైట్ చేస్తున్నప్పుడు వచ్చి శ్రీనివాస్ గారు విల్ ఆల్సో సపోర్ట్ ప్రత్యేక హోదా. ఏముంటుందండి ఆయనకి అలాంటి వాళ్ళు. అలాగే గుంటూరు నుంచి చంద్రశేఖర్ గారు, ఆయన రాష్ట్రం మీద ఆయన సంపాదించుకున్నంత అమెరికాలో సంపాదించుకున్నారు. 6,000 కోట్లు 10,000 కోట్లు పక్కన పెట్టండి, ఆయన ఖర్చు పెట్టి వస్తున్నారు. ఆయన ఇక్కడి నుంచి ఆశించేది ఏముంటుంది? నేను ఖచ్చితంగా నిజాయితీగా అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులైనా నిజంగా నీతి నిజాయితీ అంటే వారసత్వాన్ని కాపీరైట్లు పక్కన పెడదామండి. అలాగే గురుమూర్తి గారిని ఒక ఆయన అన్నారండి, తిరుపతి మీరు అడిగారు కాబట్టి. నేను నారాయణ గారి సతీవీకం వెళ్ళినప్పుడు ఆ రోజు సభకి వెళ్ళినప్పుడు పక్కనే కూర్చున్నారు. చాలా హంబుల్ పర్సనాలిటీ. వీళ్ళు హేళన చేస్తున్నారు. ఫిజియోథెరపిస్టులు, డాక్టర్లు, మిగతా వీళ్ళు అవ్వకూడదా? వీళ్ళ వారసత్వ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళ తాతల తండ్రులు ఉన్నాళ్ళు, వీళ్ళ వారసత్వం వాళ్ళు అవ్వాలా? అలాంటి వాళ్ళు కూడా నేను చెప్తాను. అలా ముఖ్యమంత్రి తప్పలేదన్నా. ఇప్పుడు తిరుపతి రాజంపేట, తిరుపతిలో ఎప్పుడో బీజేపీ షెట్కి వెళ్ళిపోద్దండి. రాజంపేటలో లాస్ట్ బాల్ వరకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచేసి తమ స్వార్థం కోసం 3 సంవత్సరాలు ప్రత్యేక హోదా పక్కన పెట్టిన దాని గురించి మాట్లాడకుండా సమైక్యతను ఆఖరి బాల్ వరకు కట్టుకునే వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్ చేసిన నమ్మక ద్రోహం మీద నాకు కోపం అండి. వెళ్ళి ఆ ఉత్తర భారతీయ పార్టీ మోసం చేస్తుంటే దక్షిణాది మీద విజయ యాత్ర నాకు వ్యక్తిగతం కాదు, నా రాష్ట్రానికి నమ్మక ద్రోహం నైవంచం చేసిన ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీని తిట్టి మళ్ళీ ఆ పార్టీకి వెళ్ళి కాళ్ళు మొక్కిన పార్టీకి ప్రజల పల్స్ ఏ విధంగా ప్రజల పల్స్ అక్కడ కూడా ఖచ్చితంగా ఓడిపోతారు. గట్టి పోటీ ఇస్తున్నాడు ఆయన. ఆయన కుటుంబ నేపథ్యం, వాళ్ళ తమ్ముడు గారు. ఎందుకంటే 2014 ఎలక్షన్స్ లోనే రాజంపేట నుంచి పురంధేశ్వర్ గారు పోటీ చేసినప్పుడు దాదాపు 3.5 లక్షలు 3 లక్షల పైచిలకు ఓట్లు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు సొంత కాన్స్టిట్యున్సీ, వాళ్ళ తమ్ముడు గారు పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం ఓడిపోయారు కిషోర్ గారు. ఆయన యాక్చువల్గా చిత్తూరు జిల్లాలో ఆయన మీకు తెలుసు అంటే చిత్తూరు ఏర్పడక ముందు వాయిల్పాడు తాలూకాను మదనపల్లి తాలూకా 2 కడపలో ఉండే. కడప కోటిరెడ్డి గారు కూడా మీకు 99% మంది తెలిసి ఉండకపోవచ్చు. ఆయన కడపరెడ్డి గారు ఆయన కూడా. కానీ ఆయన డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంది. ఆయన బొందు బలగం గట్టిగా ఉంది, కుల బలం గట్టిగా ఉంది. కానీ ఓడిపోతారు. 3 సీట్లు బీజేపీ అసెంబ్లీ మ్యాక్సిమం. పార్లమెంట్లు కూడా విచిత్రంగా రౌడీ మామూలండి. ఇది 0.5% లేని వాళ్ళకి 6 పార్లమెంట్ సీట్లు ఇచ్చారా? అందులో అధికార పక్షం ప్రతిపక్షం కలిపి 3 ఏమో పల్లెల్లో పెట్టిస్తారా? ఇంత దౌర్భాగ్య స్థితి దేశంలో ఎక్కడ ఉందండి? 25 పార్లమెంట్ సీట్లు వాళ్ళకి ఓటు వేయించారు ద్రౌపది ముర్ము గారికి. 170 గుజరాత్లో కూడా రాలేదండి, సిక్కింలో కూడా రాలేదండి, ఎక్కడా రాలేదండి. ఒక్కళ్ళని అపోజ్ చేశారండి. నా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి హక్కుల కోసం కాంప్రమైజ్ చేయకుండా ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టారంటే ఎంత దుర్మార్గం అండి. నేను బీజేపీ వ్యతిరేకంగా నిజంగా హక్కులు హామీలు అమలు చేసి రమ్మనండి, అధికారులు రమ్మనండి, విధానాలు మార్చుకోమనండి. వీళ్ళ మీద తోలుబొమ్మలాట రాని వద్దండి. జనసేన చెప్పలా మీరు ఫైనల్ గా 21 సీట్స్ లో ఎన్ని గెలుస్తాయి? 13 అంటున్నారు, 13, 14 ఖచ్చితంగా 12, 13 తక్కువ కాకుండా గెలుస్తుంది నా ప్రేమ. ఏంటి బలహీనత? ఏంటి జనసేన పార్టీకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయి? నేను కొన్ని చోట్ల ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో వాళ్ళ పోలవరం సీట్లో కరాటన్ రాంబాబు గారిని పవర్ఫుల్ పర్సనాలిటీ ఉన్నారు. అక్కడ ఒక చోట మైనస్ ఉందండి. ఉంగుటూరులో ఒకసారి మైనస్ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఇప్పుడు ఇక్కడ జనసేన కొలతాల రామకృష్ణ గారు ఆయన నెగ్గుతారు, విజయ్ కుమార్ గారు ఫైట్ ఇస్తున్నారు, పంచకర్ల రమేష్ బాబు గారు నెగ్గిపోతున్నారు. అలాగే మండల బుద్ధప్రసాద్ గారు ఆవనగడ్డ నెగ్గే అంటే టఫ్ కాంపిటీషన్ ఉన్నా సరే 10,000తో బయటపడతారని అంటూ ఉన్నారు. అలాగే మీకు ఇక్కడ కూడా ఎవరు తెనాలి మనోహర్ గారు. అలాగే కృష్ణా జిల్లాలో 2 సీట్లు కానీ ఇక్కడ ఒక సీటు కానీ, అలాగే తిరుపతిలో మాత్రం కాంపిటీషన్ ఉంది. అది ఓడిపోవచ్చు. నేను ఐఎమ్ నాట్ హియర్ టు బట్ టఫ్ కాంపిటీషన్. రాయలసీమలో రైల్వే కోడూరు, తిరుపతి 2 చెప్పలేనండి. ఫైట్ తిరుపతిలో టఫ్ ఫైట్ ఇస్తున్నారు. రైల్వే కోడూరు నేను చెప్పలేను. బట్ డిస్పైట్ దట్
12-13 తక్కువ కాకుండా జనసేన కళ్యాణ్ బాబు గారు కూడా ఖచ్చితంగా 20-30 వేలు తక్కువ కాకుండా డిపెండ్స్ అప్ ఇంకా ఉన్నాయి కదండి. కానీ అనుకున్నంత ఈజీ కావట్లేదు. ఓకే, ఆయన చిరంజీవి గారిలా కనుక ఆ డివిజన్ వచ్చేస్తే ఆయన టఫ్ అయ్యేది. అక్కడ వత్సవాయు వరం గారు ఉన్నారు, పవర్ఫుల్ లీడర్. 2014లో ఇండిపెండెంట్గా నెగ్గారు 47,000 ఓట్ల మెజార్టీతో. ఇగేం రిపీటింగ్ అండి. అలాంటి ఆయన 2019లో వంగాగీత గారి చేత ఓడిపోయారు. ఆయన కానీ నిలబడితే ఆయన ఇండిపెండెంట్గా నెగ్గుండేవారండి. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో మొదటి సంతకం సంగతి అట్టుంచని మొదటి అధికార పదవి ఆయనకి ఇస్తానని చెప్పడం జరిగింది. ఆయన వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారు ఓటమి కూడా అయిపోయేవారేమో. ఆయనే అక్కడ స్ట్రాంగ్ పిల్లరు ఆయనండి, ఈయనకున్న అభిమానుల బలగం. కానీ వాళ్ళు డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ వంగాగీత గారు ఫైట్ ఇస్తున్నారు బికాజ్ ఆఫ్ పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ వల్ల. కానీ విచిత్రం ఏంటంటే ఎస్సీ ఓట్లో కూడా చీలిక కనపడుతుంది రాష్ట్రంలో. ముద్రగడ్డ పద్మనాభం గారు చాలా కష్టపడుతున్నారు వంగాగీత తరపున. సరే, ఆయన అందుకనే ఫైట్లో ఉన్నారంటున్నాను. లేకపోతే 50,000-70,000 మెజార్టీ వచ్చింది కళ్యాణ్ గారికి, చిన్న విషయం కాదు. అది లాస్ట్ మీట్లో ఏం జరుగుతుందో చెప్పలేము. సరే, ఆయనే మనకి క్యాండిడేట్గా వేసేద్దాం. 4-5 రోజులు టైం ఉంది కాబట్టి మనం వెయిట్ చేయాలి. 6 రోజులు మిగతా అన్ని ఆయన ఈసారి తగ్గరండి. డబ్బుల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ కళ్యాణ్ బాబు గారు లాస్ట్ టైం కొంత ఖర్చు పెట్టారు. అంటే ఈ చివరి 4 రోజులు ఈ తగ్గని కార్యక్రమాల మీద ఫోకస్ పెడతారా అందరూ దాదాపుగా కొంతమంది వామపక్షాలు తప్ప. కాంగ్రెస్ పార్టీలో డబ్బులు వచ్చే దాని మీద మిగతా వాళ్ళకి పిఠాపురం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అయితే పిఠాపురం మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెడతారు. కానీ ఒకదానికి నేను మెచ్చుకోవాలండి, ఎవరిని, లోకేష్ గారిని కానీ అన్న. ఆయన అనవసరంగా లాస్ట్ ఎలక్షన్స్ దిగకూడదు, రెచ్చగొట్టేస్తే దిగిపోయారు. నువ్వు దొడ్డిదారి ఎవరితో మనోహర్ సింగ్ గారు దొడ్డిదారిని కదా, లాస్ట్లో రోసీ గారిని మొదట్లో ఎన్నికైన తర్వాత దొడ్డిదారిని ముఖ్యమంత్రి కాలేదా? అదే దొడ్డిదారిని ఎలాగ పెద్దల సభ అంటారు దాన్ని. సరే, ఆయన ఏదో ఆయన బ్యాక్ ఎండ్ వర్క్ అంతా చూసుకోవాల్సింది ఆయన. ఇవాళ ఏం చేశారు, ఇవ్వడం ఆపేసి ఆయన వర్క్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేస్తాను. ఈజ్ రైట్లీ ఆన్ దట్ జాబ్ అండి. మంగళగిరిలో ఆ పార్టీ 83 తర్వాత, మీరు 83-80 తర్వాత నెగ్గలేదండి. 94లో రామమోహన్ రావు గారికి మద్దతు ఇచ్చిన తర్వాత సిపిఎం పార్టీ నెగ్గింది. కానీ ఇవాళ అక్కడే చూస్ చేసుకున్నాడు ఆయన. ఫైటర్ స్పిరిట్ అండి, ఫైటింగ్ స్పిరిట్ అంటారు చూసారా. ఓడిపోవడం గెలిపోవడం తర్వాత అక్కడే చూస్ చేసుకుని, అక్కడే నరిష్ చేసుకుని అక్కడే నెగ్గబోతున్నాడు. ఆయన వర్గం లేని కూడా వర్గాలు అన్ని 80-90 వేల ఓట్లు ఉన్నాయి, 70,000 ఓట్లు ఉన్నాయి. బలం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అదే కదా. చంద్రగిరిలో వాళ్ళు కూడా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గేటట్టు కనపడతా ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తున్నట్టున్నారు. కానీ కుప్పంలో ఆయన ఈసారి మరి మిగతా మెజార్టీ నాకు తెలియదు కానీ 40-45 వేలు తక్కువ కాకుండా వస్తుంది. మొత్తం మన మిగతా ఎన్నికల్లో మైనస్ వచ్చింది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఇద్దరు పవర్ఫుల్ వ్యక్తులు. బీసీ రామచంద్ర యాదవ్ గారు వాళ్ళు పోటీ చేస్తున్నారు, వాళ్ళని నెగ్గవచ్చు. కానీ ఇండిపెండెంట్గా నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తుల్ని నేను ఒకటే కోరుకుంటున్నాను. మీ నియోజకవర్గాల్లో ఎవరొకరు ఉంటారు, రిటైర్డ్ జర్నలిస్టో మాస్టారో ఎక్కడో చోటు ఉంటారు. వాళ్ళకు ఓటేస్తే వృధా కాదు. ఈ ఓటు అపూర్వం. అదొక మీ ఆ ఓటుని గౌరవించినట్టు. వాళ్ళు ఓడిపోతారా గెలుస్తారని కాదండి. అది కనుక వాళ్ళకి 20-30 వేల ఓట్లు వస్తే నెక్స్ట్ టైం ఈ నాయకులు ఏం చేస్తారు, ఈ డబ్బులు ఉన్నవాడికి డబ్బులతో ఖర్చు పెట్టి 20-30 వేలు ఎందుకు, ఈ నీతి నిజాయితీ ఉన్నవాళ్ళే 30-100 కోట్ల మనిషి, ఈయన మనం గెలిపించుకుందామండి. నా ప్రచారం నేను ఎప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతున్నాను. మీడియా 90% చూపించినా చూపించకపోయినా 2019 ఎలాంటి ఉద్యమం చేసినా 90% చూపించలేదు. మేము ఒంటరిగా పోరాటం చేయడానికి కూడా సిద్ధపడతాం. మేము మిగతా మా ప్రొఫెసర్లు విద్యార్థులను వేసుకుని రాష్ట్రం అంతా తిరుగుతాం. తమ హక్కులు తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరవంలో మాత్రం పోరాటం విషయం ఏ రోజు కాంప్రమైజ్ కాలేదు, కాము. రైట్, థ్యాంక్ యూ చలసాని ప్రసాద్ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసింది. శ్రీనివాస్ గారు మొత్తం అన్ని జిల్లాలు తిరిగినటువంటి అంశాలు, అలానే అక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం మొదలైన రోజుకి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది అంటున్నారు. అలానే మేనిఫెస్టోల తర్వాత కూడా పార్టీల మధ్య వచ్చినటువంటి ఈక్వేషన్స్లో చాలా మార్పులు వచ్చినట్టు. ఈ రాబోయేటువంటి 4 రోజులు ప్రచారానికి చాలా కీలకమైంది. అలానే ఓటింగ్ ముందర జరగబోయేటువంటి మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది మరింత ముఖ్యమైనదని చెప్పారు అంటున్నారు. ఇక ఓటరు నాడి ఏ విధంగా ఉందనేది పోలింగ్ తర్వాత రిజల్ట్ రావడానికి మరి కొంత సమయం పడుతుంది కాబట్టి పోలింగ్ తర్వాత కొంత అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా నిజాయితీ పరులకి ప్రాధాన్యం ఇవ్వండి అనేది చలసాని శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.